కోట్లాది మంది ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి కోసం అది చదువైనా, ఆరోగ్యమైనా, ఉపాధి అయినా, ఉద్యోగమైనా ఇవన్నీ సమస్యలు తీరాలంటే దూరదృష్టితోటి ఒక ప్రణాళిక రచించి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రప్పించి హైదరాబాద్కు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి వివిధ వర్గాల వాళ్ళందరికీ కూడా ఇటు రైతాంగానికి, అటు నిరుద్యోగ యువతకు, అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచించడం జరిగింది. రేపు డిసెంబర్ 8, 9 తారీఖున ప్రపంచం గర్వించే విధంగా, దేశంలో కాదు ప్రపంచం గర్వించే విధంగా పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరి భవిష్యత్తు కోసమే చెప్పని వాస్తవాన్ని గమనించి వీలున్న వాళ్ళు కాబట్టి వచ్చి చూసి వెళ్ళని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ జిల్లాకు వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చి మీతో కలుసుకొని మీ యొక్క కష్టసుఖాలు పాల్గొని మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. జలపాతాల జిల్లా, పచ్చని అడవుల ఖిల్లా ఆదిలాబాద్ను పర్యాటక కోణంలో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న అమాత్యుల సందేశానికి ధన్యవాదాలతో ఆదిలాబాద్ పట్టణ యువతను, పట్టణంలోని తల్లులు చెల్లెల్ని ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అభినందించేందుకు వేంచేసిన ఆనరబుల్ సీఎం గారు, మీకు తెలుసు పిల్లల కోసం యంగ్ ఇండియా స్కూల్స్ వారికి ఎంత ఫోకసో తల్లుల కోసం మహాలక్ష్ములుగా, గృహలక్ష్ములుగా గౌరవించడం అంతే ఫోకస్. ఒలింపిక్ కళల యువత కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ, నైపుణ్యంతో ఉపాధి కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, ఇందాక ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు గ్లోబల్ స్థాయిలో మన తెలంగాణ పండుగ రేపు డిసెంబర్ 8, 9 తేదీల్లో. సంకల్పం, తదేక దృష్టి, ఫోకస్ అండ్ డిటర్మినేషన్ అభివృద్ధి మంత్రాలుగా సాగుతున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సభాధ్యక్షులు, మిత్రులు పాయల శంకర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2023 డిసెంబర్ మాసంలో మీరందరూ మీ ఓటునే ఆయుధంగా మార్చి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న నాటి ప్రభుత్వాన్ని ఓడించి మీరండగా నిలబడి ఆశీర్వదిస్తే బాధ్యత చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా 2 తరాలుగా ఆదిలాబాదు జిల్లా ప్రజల తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు, సహచర మంత్రివర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక సలహాదారుగా కార్యక్రమాలకు ముందుకు నడిపిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని శాసన